తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకు జై కొట్టిన తమ పార్టీలోని కౌన్సిలర్లే ఇప్పుడు ప్లేట్ మార్చేస్తున్నారు. రాత్రి వరకు తమతో తిరిగిన కార్పొరేటర్ తెల్లారితే ఎటువైపు వెళ్తాడోనన్న టెన్షన్ నెలకొంది. అవిశ్వాస రాజకీయాలు ఎప్పుడు ముంచేస్తాయోనని చైర్మన్లు, వైస్ చైర్మన్లలో ఆందోళన నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్లో అవిశ్వాస రాజకీయం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నాయి. అవిశ్వాసం పెట్టాలంటూ ఓ వర్గం నోటీసులు ఇస్తే పెట్టొద్దంటూ మరో వర్గం కలెక్టర్ కు తీర్మానం కాపీని అందించారు. జమ్మికుంటలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మా అందరికీ అవిశ్వాసానికి, నో కాన్ఫిడెన్స్ మోషన్కి 20 తారీఖున అందరూ అటెండ్ కావాలని నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. 101% 25 తారీఖున మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. 100% మా బలం పూర్తిగా ఉంది. ఎటు పరిస్థితిలో 20 తారీఖులో రోజున అవిశ్వాసాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇటు కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలో అవిశ్వాసాల హడావిడి కనిపిస్తోంది. కోరుట్ల మున్సిపల్ కు చెందిన వైస్ చైర్మన్, కొందరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక్కడ అవిశ్వాసం వైపే అడుగులు పడుతున్నాయి. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. చైర్పర్సన్ పండిత్ వినీత బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంతో పదవి కోల్పోయారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కు చెందిన 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆర్మూర్ మున్సిపల్ చరిత్రలో మొదటిసారి చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. హాజరైన 24 మంది సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇట్టి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు మరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు అందరూ వాళ్ళే అంటున్నారు. బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సంతోషాలుగా ఉంటారు. అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లు కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి. మరికొన్ని పురపాలకాల్లోనూ ఇదే సీన్ రిపీట్ కానున్నట్లుగా తెలుస్తోంది. చైర్మన్ పదవిపై ఆశగా ఉన్నవారు ఇందుకోసం పావులు కదుపుతున్నారు. తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాము గెలిచిన చోట, పట్టున చోట అవిశ్వాసాలు, ప్రమాద హెచ్చరికలు కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ భవిష్యత్ మనదే అంటూ భరోసా ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలం మరింత పెంచుకునేందుకు ఇటు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. తమ పదవి ఉంటుందా, ఊడుతుందా అన్న టెన్షన్ లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకు జై కొట్టిన తమ పార్టీలోని కౌన్సిలర్లే ఇప్పుడు ప్లేట్ మార్చేస్తున్నారు. రాత్రి వరకు తమతో తిరిగిన కార్పొరేటర్ తెల్లారితే ఎటువైపు వెళ్తాడోనన్న టెన్షన్ నెలకొంది. అవిశ్వాస రాజకీయాలు ఎప్పుడు ముంచేస్తాయోనని చైర్మన్లు, వైస్ చైర్మన్లలో ఆందోళన నెలకొంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువగా అవిశ్వాసాలకు సంబంధించినటువంటి హడావిడి కనబడుతోంది. నిజానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ హడావిడి కనబడుతూనే ఉంటుంది. గతంలో 2014 తర్వాత 2018 ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా ఇలాంటి సందర్భాలు కనిపించాయి, అవిశ్వాసాలు వచ్చాయి. అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అందరినీ కూడా చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు దించేందుకు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా వారి
వారి సంస్థల్లో ఖచ్చితంగా అవిశ్వాసాన్ని పెట్టారు, అనుకున్నది సాధించారు. కానీ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయి రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలు మారిపోయాయి కాబట్టి అవిశ్వాసాలకు మరింతగా ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయ పరిణామాలు మరింత హాట్ గా మారుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మున్సిపాలిటీని చూడొచ్చు. ఆర్మూరు మున్సిపాలిటీలో నిన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ మార్చేందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి అత్యధికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లే అక్కడ అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం సక్సెస్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ దిగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబోయేటువంటి చైర్మన్ ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొంత మనకైతే అంటే సమాచారం ఇచ్చినట్టుగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి చూస్తే బీజేపీ మున్సిపల్ చైర్మన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనే విషయాన్ని క్లియర్ గా చెప్తూ వస్తున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా రాబోతున్నారు. దానికి అత్యధిక మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సహకరిస్తున్నారు అనేది క్లియర్ గా రాబోయేటువంటి రాజకీయ సమీకరణాలు ముందుగానే చెప్తున్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో చూస్తే కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మున్సిపల్ పైన ఇప్పటికే గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతూ వస్తోంది. అవిశ్వాసం పెడుతున్నామంటూ తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్ కి కొంతమంది కౌన్సిలర్లు తీసుకొని వచ్చి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి కౌన్సిలర్లు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి మరికొంతమంది కౌన్సిలర్లను తీసుకొని వచ్చి అవిశ్వాసం పెట్టొద్దు, మా మెజార్టీ ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ కలెక్టర్ కు తీర్మానం కాపీ అందజేశారు. ఈ రెండింటి గొడవల నేపథ్యంలో 25వ తేదీన దీని అవిశ్వాసానికి సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుంది. ఆ రోజు ఓటింగ్ జరుగుతుందని చెప్పి కలెక్టర్ చెప్పారు. దీంతో 25వ తేదీన జమ్మికుంట మున్సిపాలిటీపై మళ్ళా ఎవరి జెండా ఎగరబోతుంది, ఏ కౌన్సిలర్ ఎటువైపు ఓటేస్తారనేటువంటిది కొంత సందిగ్ధంగా మారింది, ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇద్దరు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. ఇక జగిత్యాల జిల్లా చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఇటు కోరుట్ల మెట్పల్లి రెండు మున్సిపాలిటీకి సంబంధించినవి కూడా అవిశ్వాసం వైపుకే వెళ్తున్నాయి రాజకీయ సమీకరణాలు. ఇలా ఒక మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన అంశం కాదు, ఇటు మేయర్లకు సంబంధించిన అంశం కూడా రామగుండం మేయర్ దించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామగుండంలో గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడున్న మేయర్ని దించేసి మళ్ళీ కొత్త మేయర్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రాబోతుంది అంటూ అక్కడున్న రాజకీయ సమీకరణాలు చెప్తున్నాయి. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లతో టచ్ లో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ నేతలు. సో అక్కడ కూడా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ సంబంధించినటువంటి వారిని అక్కడ మేయర్ గా ఎన్నుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఈ ఇంకొక సంవత్సరం పాటు ఆగితే పూర్తి స్థాయిలో వీళ్ళ పదవీ కాలం కూడా అయిపోతుంది. కానీ ఈ అవిశ్వాసాల వెనుక ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, రాజకీయ అవసరాలు కావచ్చు ఏంటనే దానిపై ఒకసారి ఆలోచిస్తే రాబోయేటువంటి ఎంపీ ఎన్నికలు కావచ్చు, అలాగే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టును నిలుపుకునేటువంటి ప్రయత్నం, అధికారాన్ని చేజిక్కునేటువంటి ప్రయత్నం, స్థానిక సంస్థల్లో అధికారాన్ని చేజిక్కునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 2018లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం వల్ల అవిశ్వాసాలు జరిగినా కూడా వారికి సంబంధించినటువంటి వారి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే మళ్ళీ చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా మేయర్లుగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు అధికారం పార్టీ మారింది రాష్ట్రంలో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక మేయర్లు గానో మున్సిపల్ చైర్మన్లు గానో వైస్ చైర్మన్లు గానో ఎన్నిక అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారము పట్టు అన్ని కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవుతుంది. తమకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లను అలర్ట్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా బయటికి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా కావచ్చు, బీజేపీ వైపు వెళ్లకుండా కావచ్చు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల నమ్మే పరిస్థితి లేని చోట్ల మాత్రం క్యాంప్ రాజకీయాలను తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధిష్టానం నేరుగా రంగంలో దిగి ఈ అవిశ్వాసాల పైన ఒక దృష్టి అయితే పెట్టినట్టుగా మనకున్న సమాచారం. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే అవిశ్వాసాల తుఫాన్ రాబోతోంది. మున్సిపల్లో ఖచ్చితంగా అవిశ్వాసాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు రామగుండం కార్పొరేషన్ లోనే అదే సిచ్యువేషన్ కనబడుతోంది. నిజామాబాద్ లో ఇప్పటికే ఆర్మూర్లో అయింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై కూడా కన్నేసినట్టుగా తెలుస్తుంది. బట్ అక్కడ బీజేపీ లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు తమకు అనుకూలంగా స్థానికంగా ఉండేటువంటి గ్రామీణ స్థాయిలో కావచ్చు మున్సిపల్ స్థాయిలో కావచ్చు రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.